సో మెడకి సర్వైకల్ స్పాండిలైసిస్ అని ఎలాగంటామో నడుం దగ్గర నొప్పి మొదలయ్యి అక్కడ నర్వ్ కంప్రెషన్ అది జరిగితే అక్కడి నుంచి కుడికాలికి కానీ లేదా ఎడంకాలికి కానీ లేదా రెండు కాళ్ళకి కానీ నొప్పి తిమ్మిరి కింద వెళ్తూ ఉంటే అప్పుడు దాన్ని లంబర్ స్పాండిలోసిస్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ డాక్టర్గా కుక్కట్పల్లి బ్రాంచ్లో. కొంతమందికి ఇది సయాటికా లక్షణాల కింద కూడా మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే ఇది ఉంటుందో స్టార్టింగ్ రేంజ్లో బ్యాలెన్స్ అన్నది తప్పిపోవు, కానీ అది క్రమేణా కంప్రెషన్ అది పెరగటం వల్ల మీకు మొద్దు బారిపోతాయి, కాళ్ళు తిమ్మిర్లు అయ్యి స్టార్ట్ అవుతాయి, రెండు బ్యాలెన్స్ కూడా కోల్పోతూ ఉంటారు. సో ప్రథమంగా ఇది ఇబ్బంది ఉన్నప్పుడే మనం గమనించి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కంపల్సరీగా మందులు అయ్యి వాడినప్పుడు దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు మంచి ఫలితాలు, శాశ్వత ఫలితాలు మీకు లభిస్తాయి. దీంతో పాటు కంపల్సరీగా ఏ జాగ్రత్తలు అయ్యి తీసుకోవాలి అని మనం ఆలోచించినప్పుడు మెడిసిన్స్ ద్వారా ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ జాగ్రత్తల ద్వారా ఉపశమనం వెంటనే మనకు వస్తుంది. దాని నుంచి మనకి శాశ్వత పరిష్కారం కూడా మనకి లభిస్తుంది. నమస్తే.